థియేటర్‌కి జనాలు రావాలంటే ఇప్పుడు మూవ్‌మెంట్ ఉండాలండి. బెస్ట్ ఎగ్జాంపుల్ 'మురారి' సినిమా. మహేష్ బాబు గారి బర్త్‌డే ఉంది. సో, దేర్ ఈస్ ఎ మూవ్‌మెంట్. ఇప్పుడు వాళ్ళొక సెలబ్రేషన్. మొన్న లాస్ట్ టైం కూడా ఎవరో అడిగారు నన్ను, మన ప్రెస్‌లోంచి అడిగారు. ఇన్ని సినిమాల కాంపిటీషన్‌లో ఎందుకు ఇప్పుడు ఎళ్తున్నారండి అని. ఇప్పుడు సినిమా అనేది ఎలాగైపోయిందంటే, వా మేము పలానా అంటే ఒక మూడ్ క్రియేట్ అయితే తప్పితే ఆడియన్స్ థియేటర్‌కి రావట్లేదండి. ఇప్పుడు ఇదే సినిమాని కనుక నేను ఆహ్, ఏమీ లేని ఒక ఫ్లాట్‌గా ఉన్న డేస్‌లో వదిలితే గనక నిన్న నాకు ఇంచుమించు 40-45%తో ఓపెన్ అయింది సినిమా. నేను ఎంత పబ్లిసిటీ చేసి ఏం చేసినా కూడా 20-25% ఓపెన్ అవుతది. అది మౌత్ టాక్ ఎళ్ళి మళ్ళీ ఆ సినిమా పికప్ అయ్యి ఎప్పటికి అందుకుంటది, నాకు థర్డ్ వీక్ అందుకుంటది. థర్డ్ వీక్ అందుకుంటే నాకు మల్టీప్లెక్స్‌ల నుంచి వచ్చేది నాకు 35%, ఆళ్ళకి 65%. గ్రాస్ కనబడుతది కానీ షేర్ కనబడదు. అందుకని జనాలు ఎప్పుడైతే థియేటర్‌కి రావాలి అని ఒక మూడ్ క్రియేట్ అవుతదో అప్పుడు ఇంక మనం వచ్చేవలసిన పరిస్థితే మాకు ఏర్పడింది. ఎందుకంటే ఇదివరకులాగా 365 డేస్ ఈజ్ నాట్ ఫర్ ద థియేటర్ డేస్ ఇప్పుడైతే. పెద్ద వాసు పెద్ద హీరోలకు తప్పితే. వాళ్ళు ఎప్పుడన్నా వాళ్ళకి అది ఉంది అది. వాసు గారు, నిన్న దిల్ రాజు గారు ఒక మాట అన్నారు. ప్రేక్షకుల్ని మేమే చెడగొట్టాము, 4 వారాల్లో ఇంట్లో కూర్చోండి, 4 వారాల్లో సినిమా తీసుకొస్తామని వాళ్ళని మేమే చెడగొట్టామన్నారు ఓటీటీ గురించి మాట్లాడుతూ. సో ఇప్పుడు ప్రొడ్యూసర్లు అందరూ, మీరు అందరూ మాట్లాడుతున్నారు ఓటీటీ గురించి గట్ట. సో ఫర్దర్గా ఎలాంటి డిసిషన్ తీసుకోబోతున్నారు? అంటే 4 వారాలకి స్టిక్ అయి ఉంటారా, లేదంటే ఇప్పుడు ఆయన కూడా రాజుగారు అన్నారు కదా, సో ఛాంబర్లో కానీ ప్రొడ్యూసర్లు కానీ ఏమన్నా చేంజ్ ఓవర్ ఏమన్నా ఉంటుందా? నేను చూసిన దాంట్లో ఎవరు ఎన్ని బాధలు పడినా, ఏం చేసినా ఒక యూనిటీ లేనిదే ఏది చేయలేం. ఇది ఏదో ఒక చాంబర్ రూల్ పెడతానో లేదా ఇంకొకరు రూల్ పెడతానో ఇది సక్సెస్ అయ్యేదైతే ఎస్పెషల్లీ నేను చూసిన దీంట్లో అయితే చాలా కష్టం. అది ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్ అందరూ కూర్చుని దాన్ని ఒక హిందీలో ఎట్లాగైతే రూల్ వచ్చిందో ఇప్పుడు 8 వీక్స్ లోపు ఇస్తే కనుక మేము థియేటర్లు ఇవ్వము అని చెప్పి ఒక రూల్ వస్తేనే తప్పితే సక్సెస్ అవ్వలేదు. అట్లాగే ఏదైనా ఒక కంట్రోల్ చేయగలిగిన ఒక రూల్ వస్తే తప్పితే ఇక్కడ ఎదరికెళ్ళాం.